హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక విషయం మనం తెలుసుకుందాం. అదేంటంటే, హిందూ దేశంలో హిందువుల యొక్క సమస్య ఒక బొమ్మను చేసుకొని దాని చుట్టూ వాడు తిరగటం. ఇది ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఆ బొమ్మలో ఏముందో వాడికి తెలియదు, కానీ ఆ దేవుడు అంటూ ఆ బొమ్మల చుట్టూ తిరగటం. దీనికి క్రిస్టియానిటీలో ఉన్నవాడు కూడా వస్తాడు, బొమ్మలు ఎవడైతే చేసుకున్నా కూడా. ఎందుకంటే యెషయా గ్రంథంలో అంటాడు, చెక్కన పూజించేవాడు కూడా శాపగ్రస్తుడే అని ఉంటుంది యెషయా గ్రంథంలో. కనుక హిందూ దేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క సమస్య దేవుడిని గ్రహించకపోవటం, ఆ బొమ్మను చేసుకొని దాని చుట్టూ వాడు తిరగటం. ఆ ఆ తిరగటం వల్ల వాడు ఆ బంధకాల్లో వాడే ఉండిపోతున్నాడు. వాడు బంధకాలు క్రియేట్ చేసుకుని వాడే ఉండిపోతున్నాడు. దానికి తోడు ఈ యొక్క ప్రవచనకారులు, అలాగే కొంతమంది పాస్టర్ దొంగలు తయారయ్యారు. వీళ్ళల్లో బ్రాహ్మణులు కూడా ప్రధానంగా వస్తారు. కనుక మీరు సమస్య నుంచి బయటపడాలంటే దేవుడి జ్ఞానాన్ని చదవాలి. థ్యాంక్ యూ.